చరిత్ర ఉంది. అలాంటి మన పుణ్యభూమి భారతదేశం. మన భారతదేశంలో చార్ధామ్ యాత్ర అని ఒక విశేషమైనటువంటి యాత్ర, ప్రత్యేకమైన యాత్ర ఉంది. అవి రెండు ఉన్నాయి. చోటా చార్ధామ్ యాత్ర, బడా చార్ధామ్ యాత్ర. అంటే చిన్న చార్ధామ్, పెద్ద చార్ధామ్. చిన్న చార్ధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. అదేవిధంగా బడా చార్ధామ్ యాత్ర అంటే మన దేశానికి ఉత్తరం వైపున కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు. తర్వాత తూర్పు వైపున లింగరాజ్ టెంపుల్, పూరి జగన్నాథ స్వామి ఆలయం. అదేవిధంగా దక్షిణం వైపున శ్రీ రామనాథ స్వామి మందిరం, ధనుష్కోటి అంటే రామేశ్వర క్షేత్రం. అదేవిధంగా మన దేశానికి పరమట వైపున సోమనాథ క్షేత్రం, ద్వారకా నగరం. 4 దిశలున్న ఈ క్షేత్రద్వయాలను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. ఆ పరమేశ్వరుని సంకల్పంతో, పరమేశ్వరుని అనుగ్రహంతో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి చోటా చార్ధామ్ యాత్ర, బడా చార్ధామ్ యాత్రను కూడా దర్శించాను. అందుకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. సుతామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్యసేతుం విశిఖైరసంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి. మన దేశంలో దక్షిణ ప్రాంతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో రామేశ్వరం ముఖ్యమైనది.